హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, తెలంగాణ. వచ్చేసి ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి. మీకు ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఈరోజు ఒక మంచి డిసిషన్ తీసుకోగలుగుతారు, ఒక మంచి కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని వెతకగలుగుతారు. ప్రజెంట్ మీకున్న కెరియర్ ముందుకు తీసుకెళ్లకుండా మీకు అక్కడిని స్టాప్ చేస్తున్నది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతామండి. గమనించండి, ఈ మూడు విషయాలను తప్పనిసరిగా కోరుకుంటాడు. నాకు వచ్చేసి చాలినంతగా అనుకున్నంతగా డబ్బులు ఉండాలి అనుకుంటాడు. నాకు వచ్చేసి లైఫ్ స్టైల్ చాలా మంచిగా లీడ్ చేయాలనుకుంటాడు. నాకు వచ్చేసి టైం ఫ్రీడమ్ ఉండాలనుకుంటాడు. ఈ మూడు కోరుకునే వ్యక్తి లేడండి ప్రపంచంలో. ఇప్పుడు వచ్చేసి మీరు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నారో, ఏదైతే కెరియర్లో ఉన్నారో, ఏదైతే కెరియర్ బిల్డింగ్ చేయబోతున్నారో, ఏదైతే ప్లాట్ఫామ్లో ఉన్నారో అక్కడ ఈ మూడు దొరకడానికి అవకాశం ఉందా లేదా? ఉంటే గనక దానికి టైం ఎంత పట్టవచ్చు, లేకపోతే కనుక ఇమీడియట్లీ దాన్ని వదిలేయండి. అది లాంగ్ టైం తీసుకున్నా కానీ ఇమీడియట్లీ వదిలేయండి. అది మీకు రైట్ ప్లాట్ఫామ్ కాదు మీ యొక్క కెరియర్ బిల్డింగ్కి. ఎందుకు అంటున్నానంటే చూడండి, యాజ్ పర్ సోర్స్ ప్రకారంగా, నా యొక్క ఆలోచన ప్రకారంగా కాదు, యాజ్ పర్ సోర్స్ ప్రకారంగా మీరు ఈ మూడింటిని సాధించడానికి, ఈ మూడింటిని సంపాదించడానికి, ఈ మూడు విధంగా మీ యొక్క లైఫ్ స్టైల్ మారడానికి కొన్ని సబ్జెక్టులో, కొన్ని యాజ్ పర్ సోర్స్ ప్రకారంగా చూస్తే కనుక వీటిని మాత్రం మీరు ఎంచుకోవాల్సి వస్తుందండి. చాలామంది ఎన్నో కేటగిరీస్ ఉంటాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉంటాయి సంపాదించుకోవడానికి ఈ మూడింటిని. ఇక్కడ వచ్చేసి జరిగేది ఏంటో చూడండి. మొత్తం ప్రపంచం మొత్తంగా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ నుంచి ఇంకా ఇప్పుడు వచ్చేసి 10 years నుంచి 20 years నుంచి నడుస్తుంది. ఇది వచ్చేసి ఇంకా బలపడుతూ ఉంది. ఈ ట్రెండ్ వచ్చేసి ఇంకా 5 to 10 yearsలో. అప్పటికి మీరు ప్రజెంట్ మీ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఇవి రాకపోతే కనుక మీరు అక్కడ ఉండి చాలా దండగా మీరు మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఫ్యూచర్లో ఆలోచనలో కలలు గంటూ అక్కడనే ఖతమైపోతున్నారు. దీన్ని ఆలోచించండి. ఏంటి అంటే మొత్తం ప్రపంచం మొత్తంగా ఒక మంచి సంపాదన, ఫస్ట్ మొదటగా అనుకుందాం, ఒక మంచి చాలినంత సంపాదన గురించి మాట్లాడినాం కదా. ఒక మంచి సంపాదన వస్తే, రెగ్యులర్గా వస్తే అండ్ కన్సిస్టెంట్గా వస్తే, ఒక ప్యాసివ్గా వచ్చింది అనుకోండి, మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ మంచి టైం ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సో మొట్టమొదటిగా చాలినంత సంపాదనకు సంబంధించి మాట్లాడితే కనుక ఇక్కడ వచ్చేసి ప్రపంచం మొత్తంలో ఎన్నో కేటగిరీస్, ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు అండ్ షేర్స్ కావచ్చు అండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్స్ కావచ్చు. ఈ మూడిట్లలో వచ్చేసి సొంత కేటగిరీ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీటిలలో ఎన్ని డిఫరెంట్ సెక్టార్స్లలో దానికంటే 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు ఇన్కమ్ రావచ్చు. సో ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటి అంటే కంపల్సరీగా 10, 15, 20, 25, 30 years అట్లా పైబడి మనం వెయిట్ చేస్తేనే ఆ డబ్బులు వస్తాయండి మనకి. లేకుంటే అదర్వైజ్ ఈ దాంట్లో డబ్బులు ఇమీడియట్లీ ఇవాళ పెట్టేసినాము, రేపు వచ్చే కానీ రావడానికి అయితే ఆస్కారం లేదు. సో గమనించండి, మనం సెక్యూర్కి సంబంధించిన ప్లాట్ఫామ్, సెక్యూర్ ఇన్కమ్కి సంబంధించిందే మాట్లాడుతున్నాము. వేరే చాలా ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్ మీకే, మీరు చెప్పండి, మీరు వచ్చేసి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ అది లేకపోయిండొచ్చు. సెకండ్ క్వశ్చన్, ఇన్వెస్ట్ చేసినా కానీ, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ 10, 15, 20, 30 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతారా? లేదు కదా. సో అటువంటప్పుడు ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు యూజ్లెస్. ప్రజెంట్ కావాలేంటి? ఇమీడియట్ ఇన్కమ్ కావాలి ప్రజెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి. మ్యాన్ పవర్ కాంపౌండింగ్ ప్లాన్స్ అండ్ దీంట్లో వచ్చేసి దీన్ని మనం ఈ విధంగా కూడా అనొచ్చు, టైం కాంపౌండింగ్ ప్లాన్స్ అనొచ్చు, టైం కాంపౌండింగ్ ప్లాట్ఫామ్స్ అనొచ్చు. దీంట్లో కూడా చాలా సంపాదన వస్తుంది, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నిరంతరం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. ఎస్, నిరంతరం పెరుగుతుంది, తగ్గడానికి ఛాన్స్ లేదండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏ కంపెనీస్ వస్తాయి చూస్తే కనుక కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ ఉండొచ్చు అండ్ కొన్ని బిజినెస్ ఉండొచ్చు. ఇవి ఏం చేస్తుంటాయండి, పీపుల్స్ని ఎన్రోల్ చేసుకుంటూ ఉండి అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్కి సంబంధించి సమ్ పేమెంట్స్ అండ్ వేజెస్ కానీ ఇస్తాయి. వాళ్ళ వర్కింగ్ అవర్స్ని తీసుకుంటాయి అండ్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ ద్వారా ఏదైతే ప్రొడక్టివిటీ పెరుగుతుందో ఆ ప్రొడక్టివిటీ ఎంతమంది పీపుల్స్ని ఎన్రోల్ చేస్తున్నారు, ఎన్ని వర్కింగ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి వాళ్ళకి, అప్పుడు వచ్చేసి వాళ్ళ వర్కింగ్ అవర్స్ పెరిగిపోయినాయి ఆటోమేటికలీ. ఇక్కడ వచ్చేసి రోజుకు రోజు వాళ్ళ యొక్క సంపాదన పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే
పీపుల్స్ వచ్చేసి టైమింగ్ వర్కింగ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీరు చెప్పండి, ఒక కార్పొరేట్ కంపెనీ లాగా ఒక పెద్ద బిజినెస్ని కానీ ఒక పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెట్టడానికి అవకాశం ఉందా? కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుందండి. సో ఇది మీకు వర్కౌట్ కాదు. వర్కౌట్ అయితే కనుక అతిపెద్ద దరిద్రం ఒకటి ఏముంటుంది అంటే, యాజ్ పర్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారంగా కాంపిటీటర్స్ ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారో దాన్ని తట్టుకొని, అండ్ వేరే కాంపిటీటర్స్ దాన్ని తట్టుకొని, అండ్ అట్ ద సేమ్ టైం 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఒక బిజినెస్లో అక్కడ ఆ ప్లేస్లో అక్కడ సస్టైన్ అవుతేనే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం రావచ్చు, అండ్ నిరంతరం ఆదాయం పెరుగుతూనే పోవచ్చు. అండ్ ఇది ఎన్నటికీ స్టాపబుల్ కాని ఇన్కమ్ అండి ఇది. సో ఇప్పుడు మీరు చెప్పండి, 4 నుంచి 5 సంవత్సరాలు ఆగేయడానికి వీలు లేదు మనకి. అండ్ అలా అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక బ్రాండ్ ఓనర్గా కానీ, ఒక యూనిక్నెస్గా ఉండే ఒక బిజినెస్కి సంబంధించి కానీ మనం ఉండడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇవన్నీ చేసినా కానీ కాంపిటీటర్స్ని తట్టుకొని మార్కెట్ స్ట్రాటజీ ప్రకారంగా నేను నా బిజినెస్ రన్ చేస్తేనే నాకు ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. లేదు అంటే నేను జీరో. నాకు వచ్చేసి ఇవాళ ₹1,00,00,000 పెట్టినానంటే వితిన్ 5 to 10 years 5 to 5 years లోపల అది జీరో కావడానికి ఎంత సమయం లేదండి. సో ఇక్కడైతే మీకు కావచ్చు, నాకు కావచ్చు, అది సూటబుల్ ప్లాట్ఫామ్ కాదు. కానీ సెక్యూర్గానే వస్తాయి, ఎక్కువనే వస్తాయి, మనం అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తుంటుంది. అండ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది ప్లాట్ఫామ్ ఏమనేది ఉందండి. ఈ దాంట్లోనే మనీ కాంపౌండింగ్ అండ్ మ్యాన్ పవర్ కాంపౌండింగ్ ప్లాన్స్లో ఇంకొక కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లలో వచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, చైన్ సిస్టమ్ కంపెనీస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కావచ్చు, అండ్ ఇక ఇట్లా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అవి చిన్న చిత్తగా అవి అని వచ్చేసి ఈ కేటగిరీలలో వస్తూ ఉంటాయి. వీటిలో ఏం జరుగుతుంది అంటే, రిజిస్టర్ అయిపోతాను, నేను ఆ కంపెనీకి ఎన్రోల్ అవుతాను. దాని తర్వాత వచ్చేసి నేను ఎవరిని తీసుకుంటాను నా యొక్క సిస్టమ్కి, నా యొక్క ప్లాట్ఫామ్కి, వాళ్ళందరూ వర్కింగ్ అవర్స్ నాకు తోడవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేసి నా ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడైతే వర్కింగ్ నడుస్తూ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ తోడవుతూ ఉంటాయి, అండ్ వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ తోడవుతూ వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆటోమేటికలీ నాకు సంపాదన పెరుగుతూ ఉంటుంది, అంటే నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ లాగా తయారవుతుంది. ఇది వచ్చేసి మంచి ఇన్కమ్ ఇస్తాయి. కాకపోతే దీంట్లో ఉన్న దరిద్రం ఏంటి అంటే, 4 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఈరోజు సైన్అప్ చేసినాము, ఈరోజు 1,00,000 మందిని ఎన్రోల్ చేసినాము, వస్తాయి డబ్బులు లేవు. వాడు డబ్బులు పెట్టాల్సిందే ప్రతి ఒక్కడు. వాడు వచ్చేసి ప్రతి ఒక్కడు పని చేయాల్సిందే, వారి వర్కింగ్ అవర్స్ని పెట్టాల్సిందే. అప్పుడే నాకు అవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి, అవన్నీ అక్యుములేట్ అవుతాయి నా వర్కింగ్ అవర్స్గా, నా యొక్క టర్న్ ఓవర్గా, నా యొక్క ఇన్వెస్ట్మెంట్గా. అప్పుడే నాకు అనుకున్నంత సంపాదన వస్తుంది. ఎంతమంది వస్తూ ఉన్నారు నా టీంలో, అదంతగా నాకు అక్యుములేట్ అవుతుంది. కాబట్టి నా యొక్క ఇన్కమ్ డే బై డే పెరుగుతూనే ఉంటుంది. సో దీంట్లో ఉన్న దరిద్రం ఏంటి, 4 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మనం మన టీంని కంటికి రేపలా చూసుకోవాల్సిందే. ఎవడు పోయినా కానీ, వేరే కంపెనీస్ వచ్చినా కానీ అక్కడ పోయినారు అంటే మనకి ఇన్కమ్ మళ్ళీ దిగుతూనే ఉంటుంది, డౌన్ఫాల్ అవుతూనే ఉంటుంది, పెరగడానికి ఆస్కారం లేదు. సో దీంట్లో ఉన్న దరిద్రం ఒకటి మాట్లాడేసినాము. అండ్ ఇంకొక విషయం చూడండి, ఎప్పుడైతే నేను ఈ ప్లాట్ఫామ్స్కి చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు, ఎందుకంటే స్మాల్ అమౌంట్, 1000, 2000, 300, 200, 300, ₹100 నుంచి ₹50 నుంచి కూడా ఈ ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఏం చేస్తారు, వాళ్ళు అనుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టగానే వేల కొద్ది జనాలు మనం తీసుకుందాము, ₹50 నుంచి స్టార్ట్ అవుతున్నది, 10-20 వేల వరకు ఉంది ప్లాన్స్ చాలా కంపెనీస్లలో. ఇక్కడ పెట్టేసాము, లాగిద్దాం ప్రతి ఒక్కరు ₹50 అంటే ఇవ్వడా, ₹100 అంటే ఇవ్వడా, ₹1000 అంటే ఇవ్వడా, ₹5000 అంటే ఇవ్వడా. సో ఈ ఆలోచనతో వచ్చేస్తారు, వాళ్ళు పెట్టించేస్తారు. వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ కంపెనీ ఉన్నదా, లేదు ఎన్నో కంపెనీస్ వస్తాయి, అటువంటి మాడ్యూల్లో ఎన్నో కంపెనీస్ డూప్లికేషన్లో వస్తాయి. అటువంటిప్పుడు నీ దగ్గర ఉన్నవాడు వెళ్ళిపోడా, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి. సో ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి లాభం, నీకైతే వచ్చేది జీరో. ఏంది లిటిల్ బిట్ లాభంతో నువ్వు ఏం చేస్తావు. సో ఇక్కడ జరిగే ఛాలెంజెస్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కెరియర్కి సంబంధించి మా కంపెనీ ద్వారా మై వరల్డ్ హోల్డింగ్స్ ఏదైతే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కంపెనీలో ఉన్నానో, ఈ కంపెనీ ద్వారా ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అంటే మన యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ 3 మనం ఏంటి 3, ఒకటేమో చాలినంత సంపాదన, రెండవది వచ్చేసి టైం ఫ్రీడమ్, మూడవది వచ్చేసి మంచి బెటర్ లైఫ్ స్టైల్. ఈ 3 రావడానికి కనీసంగా 4-5 సంవత్సరాలు అయితే టైం పడుతుంది. కాకపోతే ఒక మంచి సెక్యూర్గా ఇన్కమ్ రోజు డే బై డే పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఎటువంటి ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టకుండా, ప్రజెంట్ ఇవన్నీ కంపెనీస్లో ఉన్నట్టు కాకుండా
ఈ దాంట్లో వచ్చేసి ఈ ప్లాట్ఫామ్లో మా యొక్క ప్లాట్ఫామ్లో వచ్చేసి వెరీ సింపుల్గా ఒక సిస్టమేటిక్ వేలో మనం మన ఇంకాన్ని మన ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ చూడండి, మా యొక్క ప్లాట్ఫామ్ గురించి చెప్తే ఇప్పుడు వచ్చేసి అట్రాక్ట్ కావచ్చు. అండ్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉండడానికి, ఎన్నో రావడానికి ప్రయత్నం చేసినాయి కంపెనీస్ కూడా. అన్నీ వచ్చేసి లిమిటెడ్ బెనిఫిట్స్తోనే ఇస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మా కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది చూడండి. మా కంపెనీ వచ్చేసి మై వరల్డ్ హోల్డింగ్స్ అనేది 140 కంపెనీ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ, 140 కంపెనీస్ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ ఉంది క్యాష్ బ్యాక్ వరల్డ్ అనేది. ఈ 140 కంపెనీస్లో ఇది వన్ ఆఫ్ ది కంపెనీ. ఇది 2003లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 52 కంట్రీస్ని కవర్ చేసింది. ఈ 1-2 ఇయర్స్లో 100+ కంట్రీస్కి ఎక్స్పాండ్ కాబోతుంది. ఈ కంపెనీ వచ్చేసి ఒక పెద్ద షాపింగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసిందండి. షాపింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ ఉంది వరల్డ్ వైడ్గా. ఇది ఈ ప్లాట్ఫామ్లో ఏం జరుగుతుందో చూడండి, వెరీ యూనిక్నెస్తో. ఏ కంపెనీ కూడా లేదండి, ఏ కంపెనీ కూడా రాబోతుంది ఇంకా నెక్స్ట్ 10-20 ఇయర్స్ వరకు ఇటువంటి విధంగా ఏ కంపెనీ కూడా రావడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఒక యూనిక్నెస్ ఏంటి అంటే ఈ క్యాష్ బ్యాక్ వరల్డ్ అనేది, ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి బిజినెస్ని ఈ ప్లాట్ఫామ్కి తీసుకుంటుంది. ప్రతి బిజినెస్ని ఇక్కడ వచ్చేసి 1,50,000 కంపెనీస్ ఇప్పటివరకు సైన్ అప్ అయ్యాయి, ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యాయి. ప్రతి కంపెనీ ఆఫర్స్ ఇస్తుంది ప్రతి కస్టమర్కి. మనతో పాటు మీతో పాటు ఎన్రోల్ అయ్యే ప్రతి కస్టమర్కి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ 1-15% ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ షాపింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఏ ప్రోడక్ట్కైనా సరే వెళ్ళొచ్చు, ఏ కంపెనీకైనా వెళ్ళొచ్చు, ఏ కేటగిరీకి సంబంధించిన బిజినెస్లో అయినా సరే, ఏ సర్వీసెస్కి సంబంధించిన బిజినెస్లో అయినా సరే వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి చేసుకుంటారు. మీకు ఇక్కడ ఆదాయం పడుతుందండి. అతనికి వచ్చేసి 1-15% డిస్కౌంట్స్ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నది కాకుండా వాళ్ళు పలానా ప్లాట్ఫామ్ పోతారు, అక్కడ ఉన్నది కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తాయి అండ్ అడిషనల్గా షాపింగ్ పాయింట్స్ కూడా వస్తాయి. అండ్ అతనికి వచ్చేసి ఆ బెనిఫిట్ ఉంది. మనం ₹1 వసూలు చేస్తలేం కస్టమర్ దగ్గర, ₹1 కూడా ఇవ్వట్లేదు, కానీ అతనికి బెనిఫిట్స్ వస్తున్నాయి. అండ్ అతను వచ్చేసి ప్రీమియం కస్టమర్గా మారిపోయినాడు, గ్లోబల్ ప్రీమియం కస్టమర్గా మారిపోయినాడు 1,50,000+ బ్రాండ్స్కి. సో తనకు వచ్చేసి చాలా మంచిదే. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటి అంటే తను షాపింగ్ చేసిన వాల్యూలో 1% ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ మీకు యాజ్ ఎ మార్కెటింగ్ బోనస్గా. ఎంత అమౌంట్ అవుతుంది చూడండి. 100 మంది మన దగ్గర ఉన్నారు అంటే 100 మంది దగ్గర నుంచి 1% వచ్చిందంటే 100% అయినట్టే. అదే కాకుండా మినిమం టు మినిమం ₹4,000 నుంచి ₹40 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం. ఈ దాంట్లో వచ్చేసి సమ్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి, పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి, బూస్టర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఈ కంపెనీ ఒకటే చెప్తుంటుందండి, యాజ్ పర్ యువర్ స్కిల్స్, యాజ్ పర్ యువర్ టాలెంట్, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ రండి నా దగ్గరికి వచ్చి నాతో పాటు బిజినెస్ అసోసియేట్ కండి అండ్ యాజ్ ఎ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. చాలా సక్సెస్ఫుల్ కెరియర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో బిల్డ్ చేసుకోండి అంటది కంపెనీ. ఓన్లీ ఇండియాలో అక్కడ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కెరియర్ని బిల్డ్ చేసుకోండి అంటది. మీరు ఏం కానీ ప్రొసీడ్ అంటది కంపెనీ. సో ఇటువంటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ వచ్చేసి చూద్దాము మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే కొన్ని కంపెనీస్లలో MLM కంపెనీస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కావచ్చు, కొన్ని కంపెనీస్లో ఉన్నవాళ్ళు, కొన్ని ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు, కొన్ని కేటగిరీలో ఉన్నవాళ్ళు, నాకు కూడా నా కంపెనీ కూడా చాలా యూనిక్నెస్ అంటాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ కంపెనీ ఎన్నైతే సర్వీసెస్, ఎన్నైతే ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నదో కస్టమర్స్కి, ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి అన్ని సర్వీసెస్ వచ్చి మీ కంపెనీలో ఉందా? ఒకటే బ్రాండ్ నా దగ్గర వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నా ప్రొడక్ట్సే తీసుకోండి, నా ప్రొడక్ట్సే వాడండి, నా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయండి, నా ప్రొడక్ట్స్ అమ్మండి, వేరే వాడిని పట్టుకొచ్చినా కానీ వాడి దగ్గర కూడా అంతే అమౌంట్ తీసుకోండి, వాడికి కూడా ఇదే కంటిన్యూషన్ చేస్తూ పోండి, మీకు 1,000 వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటారు. వస్తాయి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి వస్తాయి. ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వాలని గ్యారంటీ ఉంది మీకు, ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తాడని గ్యారంటీ ఉంది. నీ మాట నీ ఇంటి వాడే వినాడు, బయట వాడు ఎట్లుంటాడు? ఒక సందర్భంలో వచ్చేసి నీ మాటకి వాల్యూ ఉండదు నీ ఇంట్లో, బయటవాడు ఎట్లా అంటాడు? బయటవాడు ఎలా తీసుకొచ్చి ఇస్తాడు? ఏదాన్ని చూసి తీసుకొచ్చి ఇస్తాడు? నువ్వే ఎలాగైతే ఈ ప్లాట్ఫామ్కి అయితే పోయినావో, ఏదైతే అట్రాక్ట్ అయిపోయినావో, నువ్వు కూడా వేరే వాళ్ళని అదే విధంగా అట్రాక్ట్ అయ్యి తీసుకుంటావు. వాడు వచ్చేసి ఎంతసేపు ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు మీతోని. కానీ ఈ ప్లాట్ఫామ్లో అలా కాకుండా నీ స్కిల్స్ ప్రకారంగా, నీ టాలెంట్ ప్రకారంగా, నీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రండి నా దగ్గరికి వచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోండి, మీరు చాలినంత మీరు అనుకున్నంతగా సంపాదించండి అంటది కంపెనీ. సో ఇది నడుస్తుంటుందండి ఇక్కడ. ఎండ్ ఆఫ్ ది టైం ఎవరికైనా సరే, మీరు కావచ్చు, నాకు కావచ్చు, నంబర్ ఆఫ్ సర్వీసెస్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటేనే నేను మీ దగ్గరికి వస్తానండి, మీ కంపెనీ దగ్గరికి వస్తాను. అదర్వైజ్ నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నేను మీ దగ్గర ఉన్నాయి 100-200 ప్రోడక్ట్స్, మీ దగ్గర వచ్చి కొన్ని యూటిలిటీకి సంబంధించిన బిజినెస్లు ఉండొచ్చు,
మీ దగ్గర వచ్చేసి కొన్ని ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు ఉండొచ్చు. కాకపోతే ఇది వచ్చేసి 2003లో ఇప్పటికి 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్న ప్లాట్‌ఫామ్ ఉంది. యెస్, ఆఫ్‌కోర్స్ చాలామంది ఈ విధంగా కూడా అనొచ్చు. నా కంపెనీ కూడా స్టార్ట్ చేస్తుంది మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంది. అన్ని సర్వీసెస్, అన్ని కంపెనీస్, అన్ని రకాల ప్రొడక్ట్స్ అవన్నీ పెట్టొచ్చు. అవునండి. ఇది వచ్చేసి 17 ఇయర్స్‌గా వచ్చింది. ఈ కంపెనీ ఈ విధంగా బిల్డ్ కావడానికి, మరి మీ కంపెనీ ఈ విధంగా బిల్డ్ కావడానికి ప్రెజెంట్ ఉన్న అట్మాస్ఫియర్‌గా తయారు కావడానికి, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం మా కంపెనీలుగా తయారు కావడానికి, ఏదైతే మై వరల్డ్ హోల్డింగ్స్ లాగా తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సో, దీంట్లో వచ్చేసి మీ యొక్క కెరియర్ ఏమవుతది, అన్ని సంవత్సరాల లోపల మీరేం చేయగలుగుతారు. కనీసం 5, 10 సంవత్సరాలు పట్టినా గానీ, 5, 10 సంవత్సరాలలో మీ కెరియర్ ఎలా అవుతదండి? మీరు ఎంతగానో సంపాదించుకోగలుగుతారు. ఎంత మాత్రం సేఫ్‌గా మీ యొక్క టీమ్‌ని అంటిపెట్టుకొని ఉండగలుగుతారు. మీ టీమ్ మీతోని అంటిపెట్టుకొని ఉంటది. ఎంతగా సంపాదిస్తారు? ఏ విధంగా కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటారు? ఆ 5, 10 సంవత్సరాలు ఈ కంపెనీ మై వరల్డ్ అనేసేసి ఎక్కడికి పోవచ్చు ఇంకా. సో, ఈ విధమైన కెరియర్‌ని మీరు కరెక్ట్‌గా ఇక్కడ చూజ్ చేసుకోవాల్సొస్తది. అండ్ ఈ కంపెనీ ద్వారా మీరు వచ్చేసి చాలా సక్సెస్‌ఫుల్‌గా మీరు మీ యొక్క కెరియర్‌ని బిల్డ్ చేస్తూ ఎంత అండి, వెరీ సింపుల్ స్మాల్ అమౌంట్ ద్వారా మీరు మీ యొక్క బిజినెస్‌ని బిల్డ్ చేసుకోగలుగుతారు. బిజినెస్‌లో సక్సీడ్ అవ్వగలుగుతారు. ఒక సక్సెస్‌ఫుల్ కెరియర్‌ని స్టార్ట్ చేయగలుగుతారు మై వరల్డ్ ద్వారా. సో, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి.